2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కామన్‌గా యూజ్ చేసేది ఐఫోన్. ఐఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది సిరి. సో, హే సిరి అనగానే You'll need to unlock your iPhone first. సో ఇలా రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంది. వెంటనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. Yeah. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? ఏ లాంగ్వేజ్ బేస్డ్ మీద ఇది వర్కౌట్ అవుతుంది అంటారు సార్? సో ఐఫోన్లో అయితే హే సిరి వాడతామండి. అదే ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ అదర్ మొబైల్స్ అయితే అదర్ కంపెనీ మొబైల్స్ అయితే ఓకే గూగుల్ యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఏదైతే అడుగుతామో అది ఆటోమేటిక్గా గూగుల్ రిలేటెడ్ సెర్చ్ చేసి మనకి రిప్లై ఇస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హే సిరి అన్నప్పుడు మీరు వాయిస్లో అడిగారు, తిరిగి మళ్ళీ వాయిస్లో రిప్లై ఇచ్చింది. ఎస్. అట్ ద సేమ్ టైం మీరు ఇంకొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ అడిగితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అని కానీ, లేకపోతే హౌ వాస్ ద టెంపరేచర్ అని, హౌ ఈస్ ద టెంపరేచర్ టుమారో అని కానీ ఇట్లా అడిగినప్పుడు మీరు వాయిస్లో అడుగుతారు, స్క్రీన్ మీద టెక్స్ట్ వస్తుంది, మళ్ళీ వాయిస్ కూడా వస్తుంది అనమాట. అంటే వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్ ఇన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే దాంట్లో జరుగుతుంది, ఎన్ఎల్పి అంటాం. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డేటా సైన్స్. ఓకే, సో ఇట్లాంటి అన్ని బిల్డ్ చేయాలి అంటే గనక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. సో ఆ ఏఐలో గ్రిప్ రావాలి అంటే పైథాన్ నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే పైథాన్ ఈజ్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ. ఓకే, సో ఈ లాంగ్వేజెస్ ఇవన్నీ నేర్చుకోవాలి అనుకున్న టైం అంటే గనక ఏం కావాలి? మెయిన్ పైథాన్ కావాలి అన్న, దాంతోపాటు మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ కావాలి. మ్యాథ్స్ అండ్ స్టాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చి ఉంటే గనక లాజికల్ బిల్డింగ్ ఈజీ అవుతుంది అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ క్రియేట్ అవుతుంది. సో ఈ మెషిన్ లెర్నింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అక్కడ ఎన్ఎల్పి అన్నది యూజ్ చేస్తాం. సో ఇలా బిల్డ్ చేశాక ఈ ఎన్ఎల్పితో జస్ట్ ఓన్లీ హే సిరి అంటే కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ బిల్డ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా వాయిస్ ఓవర్తో కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో అలా కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ బిల్డ్ చేయొచ్చు అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి ప్రాపర్గా మీరు సెక్యూర్డ్గా మీ యూపీఐ గనక లింక్ చేస్తే గనక సిరికి కానీ గూగుల్కి కానీ అది ఆటోమేటిక్గా మీ ఫోన్లో మీ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా మీరు నాకు సో అండ్ సో మూవీకి సో అండ్ సో డేట్న సో అండ్ సో థియేటర్లో టికెట్ బుక్ చేయమంటే డైరెక్ట్ టికెట్స్ బుక్ చేస్తుంది. అంటే పేమెంట్ గేట్వే కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. టికెట్స్ బుక్ అయిపోయి టికెట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా SMS. సో ఈ లెవెల్లో టెక్నాలజీ అన్నది బిల్డ్ అవుతుంది. సో ఇంత ర్యాపిడ్గా చేంజ్ అవుతున్న టెక్నాలజీని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్స్, బేస్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ బేస్ స్ట్రాంగ్గా ఉండటానికి దీనికి రిలేటెడ్ పైథాన్. సో మనం కోడ్ జ్ఞాన్లో పైథాన్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం. సో పైథాన్ ఫుల్ స్టాక్ అన్నది 4.5 months ప్రోగ్రామ్. సో ఈ 4.5 months ప్రోగ్రామ్ లో ఎవ్రీడే స్టూడెంట్ క్యాంపస్ లో 6 hours మినిమం స్పెండ్ చేస్తారు. అండ్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే ఏదైతే జరిగిందో దాని మీద సండే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనమైతే కోడింగ్ ఎస్పెషల్లీ యాపిల్ ఐఫోన్ లో చూసాం సార్, దానికి రిలేటెడ్ గానే కంపెనీ పరంగా మనకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయా? ఎస్. సో ప్రతి దానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు యాపిల్ తీసుకుంటే యాపిల్ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఓఎస్ ఉంది, స్విఫ్ట్ ఓఎస్ అని చెప్పి ఉంది. అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడిందంతా ఎన్ఎల్పి. సో వాళ్ళ దగ్గర ఏఐ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎన్ఎల్పి యూజ్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ పైథానే యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి పైథాన్ అన్నది నేర్చుకుంటే స్టూడెంట్ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఎంత ఇన్ డెప్త్ నేర్చుకున్నారు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారన్న దాని మీద టాప్ లెవెల్ కంపెనీస్కి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎలా ఉంటుంది సార్ ఒక ఫ్రెషర్ గా ప్యాకేజ్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? సో ఒక ఫ్రెషర్ కి యావరేజ్ గా 4 LPA ప్యాకేజ్ ఉంటుందండి. అంటే 33,000 పర్ మంత్ అన్నది వస్తుంది. సో మా దగ్గర ఇప్పటి వరకు హైయెస్ట్ 18.2 LPA. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి, ఇన్స్టిట్యూట్ ని విజిట్ చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కి కావచ్చు, పేరెంట్స్ కి కావచ్చు, ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆర్ డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి డిఎం చేయొచ్చు. సాయిరామ్ ముప్పుగుంట్ల అని ఉంటుంది, దానికి డిఎం చేస్తే నేనే రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ మా ప్రెమిసెస్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు.
విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ జైంటు మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ బెంగళూరు బీటీఎం లేఅవుట్లో ఉంది. నేను ప్రతి పేరెంట్ని వాళ్ళ కిడ్తో సహా క్యాంపస్కి విజిట్ చేసి కౌన్సిలర్తో మాట్లాడి అండ్ ప్రజెంట్ ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్తో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోమంటాను జాయిన్ అవ్వాలా లేదా అని. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, సో వాళ్ళ కోసం లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో అదైనా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ అలాగే అంటే చాలా మంది నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఈ సబ్జెక్ట్ నాకు అర్థం అవుతుందా లేదంటే వెళ్ళొద్దా అన్న డైలమాలో ఉంటారు. సో వాళ్ళకి అంటే మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీరు ఏం చెప్తారు సార్? సో నాన్ ఐటీ ఐటీ అన్నది అంత కాలేజ్లో ఉన్నప్పుడు అండి, ఒకసారి బయటకు వచ్చాక అందరూ సేమ్. అండ్ మనం డే 1 నుంచి అందరికీ అర్థమయ్యేట్లు ఈవెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ట్రైన్ చేస్తాం. ఈవెన్ మీరు చూసారు చాలా సక్సెస్ స్టోరీస్ నాన్ ఐటీ వాళ్ళు క్రాక్ చేసినవి. సో అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఎవరైనా సరే నాన్ ఐటీ అని ఫీల్ అవ్వద్దు, యాజ్ వెల్ యాజ్ ఐటీలో చదివి నాకు కోడింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా సరే, మేము 100% మీరు చెప్పినట్టు కష్టపడగలం, ఎఫర్ట్స్ ఇవ్వగలం అనుకుంటే గనక ట్రస్ట్ కోడ్నాన్, యూ విల్ గో అవుట్ విత్ ఏ ఆఫర్ లెటర్.